కంగువ సినిమా చూసి థియేటర్లలో నుంచి బయటికి వచ్చిన ప్రేక్షకులు కంగు తినే సినిమానే కంగువ. 2000 కోట్లు అన్నారు, 2090 రాడ్స్ దింపిర్రు ప్రేక్షకులకైతే. ప్రేక్షకులు ఇంత కంగు తిన్న కంగువ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక కథ విషయానికి వస్తే, ఫ్రాన్సిస్ సూర్య గోవాలో ఓ బౌంటీ హంటర్. పోలీసులు కూడా చేయలేని పనుల్ని చేసి అందుకు గాను వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటూ కాలం గడుపుతుంటాడు. ఏంజిలా దిశా పటానిది కూడా ఇదే పని. ఒకప్పుడు వీరిద్దరు ప్రేమికులే, ఆ తర్వాత విడిపోయి ఎవరి దారులు వాళ్ళు చూసుకుంటారు. ఫ్రాన్సిస్ తన స్నేహితుడు యోగి బాబుతో కలిసి ఓ బౌంటీ హంటింగ్ పనిపై ఉన్నప్పుడే జీటా అనే బాలుడిని కలుసుకుంటారు. ఫ్రాన్సిస్ జీటా కలుసుకోగానే ఇద్దరికి ఏదో తెలియని సంబంధం ఉన్న భావన కలుగుతుంది. ఆ తర్వాత ఆ బాలుడి ప్రాణాలకు ప్రమాదం ఉందని అర్థమవుతుంది. మరి జీటాను కాపాడేందుకు ఫ్రాన్సిస్ ఎలాంటి సహాయాలు చేసిండు, అసలు ఈ జీటాని వెంటాడుతున్నది ఎవరు, ఫ్రాన్సిస్ జీటాకి 10,070 సంవత్సరాల నాటి ప్రణవకోన యువరాజు కంగువకి మధ్య సంబంధం ఏమిటి లాంటి తదితర విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే ఒక యావరేజ్ సినిమాగానే ఉంది. తమిళనాట ప్రేక్షకులు అయితే ఈ మూవీ మా ఇండస్ట్రీకి ఒక బాహుబలి సినిమా లాంటిది అని అయితే గొప్పగా చెప్పుకున్నాం. మరి ఈ సినిమా చూసిన తర్వాత అయితే నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంది ఈ రెండు సినిమాలకు. మరి ఓవరాల్గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం ఇప్పుడు. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి కొత్త సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, 1000 ఏళ్ల కిందటి ఓ జానపద కథకి వర్తమాన కాలానికి ముడిపెడుతూ తెరకెక్కించిన కథే కంగువ. లార్జర్ దెన్ లైఫ్ ట్రెండింగ్ కి తగ్గట్టుగా ఓ భారీ కాన్వాస్ తో రూపొందింది ఈ సినిమా అయితే. ఈ తరహా సినిమాలను తెరకెక్కించడానికి ప్రధాన కారణం ప్రేక్షకుల్ని ప్రత్యేకమైన ఆ ప్రపంచంలోనికి లీనం చేసి తాము అనుకున్న కథని చెప్పాలనుకోవడమే ముఖ్యం. ఆ ప్రపంచాన్ని ఆవిష్కరించే క్రమంలో ఇదివరకు ఎప్పుడూ తెరపై చూడని నేపథ్యాన్ని, కొత్త విజువల్స్ ని కళ్ళకు కడుతూ సరికొత్త వినోదం పంచే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఎమోషన్స్ అని అంటారా, ఏ తరహా సినిమాకైనా అవసరమే. 1000 ఏళ్ల కిందటి ఫాంటసీ ప్రపంచాన్ని పక్కాగా ఆవిష్కరించి అందులోకి తీసుకెళ్లడంలో దర్శకుడు చిత్రబృందం అయితే సఫలమైంది. కానీ కథని చెప్పడంలో దర్శకుడు శివ అయితే తడబాటుకు గురయ్యిండు. స్టోరీని గతంతో ముడిపెట్టే క్రమంలో తొలి 20 నిమిషాల పాటు సాగే సన్నివేశాలైతే ప్రేక్షకుడి సహనాన్ని అయితే పరీక్షిస్తాయి తప్ప అవి ఏ మాత్రం ప్రభావం చూపించవు. లవ్ ట్రాక్ కూడా ఈ సినిమాకి పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఫస్ట్ భాగంలో కంగువ కథతోనే అసలు సినిమా మొదలవుతుంది. అప్పటి నుంచి అయినా దర్శకుడు కథపై పట్టు ప్రదర్శించాడా అంటే అది జరగలేదు. ప్రణవకోన, కపాలకోన, సాగరకోన, అరణ్యకోన, హిమకోన అంటూ 5 వంశాలను పరిచయం చేస్తూ గజిబిజి వాతావరణాన్ని సృష్టించిండు. ఏ కోనతోనూ మరే ఏ వంశం పైన ప్రేక్షకులు ప్రేమ పంచుకునే అవకాశం దర్శకుడు అయితే ఇవ్వలేదు. ప్రణవకోన ఎలాంటిదో మాటల్లో చెప్పి వదిలేశారంతే. నిజానికి ఇందులో కథ ప్రధానంగా ప్రణవకోన, కపాలకోన చుట్టూనే తిరుగుతుంది. మరి ఆ 2 వంశాలనైనా పూర్తిగా పరిచయం చేసుంటే ఆ పాత్రలు ప్రేక్షకులకు చేరువయ్యేవి. ఇక ప్రతి పాత్ర బిగ్గరగా అరుస్తూ కనిపిస్తుంది తప్ప వాటి ఉద్దేశం, వాటి తాలూకా భావోద్వేగాలు ప్రేక్షకుడి మనసును అయితే తాకవు. ప్రతి సినిమాని పోల్చి చూడకూడదు, కానీ కంగువ కథల్ని చూసినప్పుడు బాహుబలి తప్పకుండా గుర్తొస్తుంది. బాహుబలి కథా ప్రపంచం, పాత్రలు ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ర వేస్తాయి, వాటితో ప్రయాణం చేసేలా ప్రభావం చూపిస్తాయి. మరి ఈ సినిమాలో లోపించింది అదే. కంగువ కథలో మాత్రం బలం ఉంది, దర్శకుడి ఆలోచనలో పదును కనిపిస్తుంది, కానీ అవి తెరపైకి పక్కాగా రాలేకపోయినాయి. కంగువ పులువ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, ఆ 2 పాత్రల మధ్య పండిన భావోద్వేగాలు ఈ సినిమాకైతే హైలైట్ గా కనిపిస్తాయి. పులువ కుటుంబం కోసం కంగువ నిలబడే తీరు, పులువని కాపాడడం కోసం తాను ఎంచుకునే దారి, రుధిర బాబిడేయల్ తో పోరాటం తదితర సన్నివేశాలు సినిమాకైతే బలాన్ని. ఇందులో వచ్చే యాక్షన్ సీన్స్ అయితే సూపర్ గా ఉంటాయి. ఇక క్లైమాక్స్ సన్నివేశాలు అయితే సినిమాకు మరో హైలైట్ అనే చెప్పొచ్చు. ఒక స్టార్ హీరో అతిథి పాత్రలో తెరపై మెరిపిస్తాడు. ఆ సీన్స్ అయితే సెకండ్ పార్ట్ పై మనకు ఆసక్తిని అయితే పెంచుతాయి. ఇక సూర్య గారి నటన ఈ సినిమాకైతే హైలైట్ అనే చెప్పొచ్చు. కంగువ ఫ్రాన్సిస్ పాత్రలో అయితే ఒదిగిపోయిండు. కంగువగా ఆయన చూపించిన వీరత్వం సినిమాకైతే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇక రుధిర పాత్రలో బాబీ డేయల్ కనిపించిన తీరు మెప్పిస్తుంది, కానీ ఆ పాత్రకు మరింత ప్రాధాన్యం దక్కాల్సింది. దిశా పటాని, యోగి బాబు తదితరులు చిన్న పాత్రలో సందడి చేసిర్రు. ఇక టెక్నికల్ గా చూసుకుంటే విజువల్స్ మాత్రం సూపర్ అనే చెప్పొచ్చు. మ్యూజిక్ పరంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎరగదీసిండు దేవిశ్రీ ప్రసాద్ గారు. అలాగే పాటలు కూడా బాగున్నాయి, సినిమా చూస్తున్నప్పుడు బాగా అనిపించినాయి పాటలు. ఇక మిగతా టెక్నీషియన్ కూడా వాళ్ళ పనితీరు అయితే కనబడింది సినిమాపై. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, సూర్య గారి కోసం అయితే ఒకసారి తప్పకుండా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది కంగువ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.